హలో అండి, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనారాయణ వ్లాగ్స్. ఏంటి ఎప్పుడు సునీత ఒక ఇంట్రడక్షన్ వీడియో వస్తుంది, ఈ వీడియోలో ఏంటి ఏమీ లేదు అనుకుంటున్నారా? సారీ అండి, నేను ఈ వీడియోలో ఏమి ఇంట్రడక్షన్ వీడియో తీయలేకపోయాను. ఇది ఒక జస్ట్ ట్రావెల్ వ్లాగ్. బెంగళూరు టు విజయవాడ ఫ్లైట్ జర్నీ అండ్ ఫ్రమ్ విజయవాడ టు ఖమ్మం కార్ జర్నీ. సో నేను అది కొంచెం షూట్ చేశాను క్లిప్స్, మీకు అవి చూపిస్తాను. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫుల్ హెడేక్గా ఉండి లేవడంతోనే హెడేక్తో లేచాను. సో నాకు ఫుల్ హెడేక్గా ఉంది అని చెప్తే మా వారికి చెప్పాను. సో తను ఇల్లు క్లీన్ చేస్తున్నారు వ్యాక్యూమ్ క్లీనర్తో. సో మనం పని చేయకుండా వేరే వాళ్ళు పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ సరిగా లేదు ఇక్కడ సరిగా లేదు అని చెప్తూ ఉంటాం కదా. సో నేను అలా చెప్తూ ఉన్నాను, అక్కడ సరిగా లేదు చూడు, ఇక్కడ సరిగా లేదు అని చెప్పి, అక్కడ చెత్త ఉంది అని చెప్పి. ఇంకా తను ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు నేను అంటు తోమేసి మిగతా అన్ని పనులు, వంట చేయడం ఇవన్నీ నేను చేసేసుకున్నాను తొందరగా. ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్ మాది యాక్చువల్గా డిలే అయింది ఈవినింగ్కి. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి నేను కొంచెం వీడియో తీసాను నా గార్డెన్వి. ఏంటి అంటే ఆల్రెడీ అవి కొన్ని అంటే వెజిటబుల్స్ అవి వచ్చాయి, కొన్ని చిక్కుడుకాయలు కొన్ని బీరకాయలు అలా. సో నేను అవి కొంచెం వీడియో తీసాను. ఇంకా మెంతి కూర నేను మొన్ననే వేసాను, అప్పుడే ఇది ఇంటికి వెళ్తున్నాము ఎండిపోతాయి అని చెప్పేసి ఊరికే ఒక వీడియో తీసాను. అలాగే ఇవేమో సాప్లింగ్స్, స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ అనమాట, విత్తనాలు వేస్తే అవి వచ్చాయి. ఇంకా అలా కొన్ని వీడియో తీసాను క్లిప్స్. ఇంకా కొన్ని చిక్కుడుకాయలు వచ్చాయి, యాక్చువల్గా కొత్త ప్లాంట్స్. కానీ ఇప్పుడు నేను అవి తీసేసిన తర్వాత అయినా మళ్ళీ మేము వండుకోవడానికి అవ్వదు అని చెప్పేసి నేను ఇంకా అలా వదిలేసాను. అట్లీస్ట్ అవి ఎండిపోతే మనం నెక్స్ట్ సీజన్కైనా వాడుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఈ రోజంతా మేము ఏ వర్క్ చేద్దామన్నా కూడా చాలా లేట్ అవుతుండే. మాకు ఐకే నుండి మేము ఒక బెడ్ తీసుకొచ్చాము. సో అది మేము చాలా ఫాలో అప్స్ తర్వాత మాకు ఈ రోజు వచ్చింది. ఇంకా దానివల్ల కొంచెం లేట్ అయింది మేము వెళ్ళడానికి. నేను ఇది ఒక వ్లాగ్ చేస్తాను, ఐకే బెడ్ అది ఎలా మనం ఎలా అసెంబుల్ చేసుకోవచ్చు అని. సో ఈ ఐకే పాజిల్ రావడానికి మాకు చాలా టైం పట్టింది అండి. ఈ బెడ్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. సో నేను ఇదంతా మీకు ఇంకొక వీడియో చేస్తాను ఈ బెడ్ గురించి. ఇది డే బెడ్. ఇంకా ఇది వచ్చేటప్పటికి మాకు ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి వెయిట్ చేశారు, ఒక ½ an hour వరకు వెయిట్ చేశారు మా కోసం. మేము ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇలా బయటకు వచ్చామో లేదో ఒక పెద్ద అది ట్రక్ ఉంది, అది కొంతమంది ఎవరో అది హౌస్వి అవన్నీ దింపేస్తున్నారు. సో మాకు అక్కడ కొంచెం లేట్ అయింది. ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇలా ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో అండి. ఈ కోవిడ్ వల్ల మాకు ఈ బెంగళూరు రోడ్స్ అన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు. ఇంకా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మేము ముందే వెబ్ చెక్ఇన్ చేసేసుకున్నాము. వెబ్ చెక్ఇన్ చేసేసుకొని ఇంకా లగేజ్ బ్యాగేజ్ ఇచ్చేసిన తర్వాత మేము సెక్యూరిటీ చెక్కింగ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మేము ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది అంటే ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఉంటే ఏమేమి తెలుసుకోవాలి కొంచెం ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేను అది వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా మీకు అది కావాలి అంటే మీరు ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను అది యాడ్ చేస్తాను. అలాగే మనం ఎన్నిసార్లు ఫ్లైట్స్ చూసినా కూడా మనం ఇంకోసారి చూసినా అది కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా అని చెప్పి నేను కొంచెం క్లిప్స్ తీసాను. అక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్లైట్ ఎక్కే ముందు ఇలా బస్లో వెళ్ళేటప్పుడు సో ఇవి కొన్ని క్లిప్స్ తీసాను. యాక్చువల్గా ఎక్కువగా రష్ ఉంటుంది, ఈసారి మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేకుండే, అందుకని నాకు ఇది తీయడానికి వీలైంది, లేకపోతే అవ్వకుండే అనుకుంటా. సో మేము ఇలా ఇంకా ఇక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా బస్ దగ్గర నుంచి దిగిన తర్వాత చూడాలి ఎంత చల్లగా ఉంది అంటే అంత చల్లగా ఉంది. యాక్చువల్గా నేను బయట ఉన్న ఒక 5 minutes కూడా మేము ఉండలేకపోయాను. ఎంత తొందరగా లోపలికి వెళ్ళిపోతానా అని అనుకున్నాను, అంత చల్లగా ఉండింది. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత నేను కొన్ని క్లిప్స్ తీసాను. ఇది యాక్చువల్గా నేను పడుకుని పోయాను. ఇది విజయవాడ ఇంకా రన్వే దగ్గరికి అప్పుడు నేను ఈ వీడియో తీసాను. ఇది అన్ని ఇల్లులే అండి. మనకి చూడండి ఎంత స్టార్స్ లాగా, మనం కింద నుంచి చూస్తే స్టార్స్ లాగా కనిపిస్తున్నాయి, అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను ఎక్కువగా నైట్ టైం ఎప్పుడు ఫ్లైట్లో ట్రావెల్ చేయలేదు, ఎప్పుడు డే టైంలో ట్రావెల్ చేశాను. సో ఇలా కొన్ని క్లిప్స్ తీసాను పైనుంచి. చాలా బాగుంది యాక్చువల్గా రియల్గా చూడడానికి. అన్ని స్టార్స్ అన్ని లైటింగ్స్ మనకు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా చాలా బాగుండే యాక్చువల్గా.
ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా ఇది టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే నాకు చాలా భయం. యాక్చువల్గా ల్యాండింగ్ అంటే ఎక్కువ భయము, ఎందుకో అది తెలీదు. సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత అమ్మయ్య దిగేసాము అని అనిపిస్తుంది నాకు ఫ్లైట్ నుండి. ఇంకా ఫ్లైట్ నుంచి దిగేసాము. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ బ్యాగ్ తీసేసుకున్నాము. ఇంకా బయటకు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు టెంపరేచర్ అవి ఇవి చెక్ చేశారు. ఆయన మళ్ళీ పిలిచి మరీ చెక్ చేశాడు నాకు. ఇంకంతే, ఇంక ఇలా బయటకు వచ్చేసాము. మా బ్రదర్ వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఖమ్మం నుండి. సో ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ మొత్తము. ఇంకా మధ్యలో మా ఫాదర్ గుంటూరు దగ్గర నుంచి వస్తుంటే మేము అలా మా ఫాదర్ని కూడా పిక్ చేసేసుకొని ఇలా కృష్ణా నది ముందు నుండి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదండి, ఇది కొత్త బ్రిడ్జ్, అక్కడ నుంచి తీసుకెళ్లారనమాట. సో అక్కడ కొంచెం ఒక క్లిప్ తీసాను, చూడ్డానికి చాలా బాగుంది లైటింగ్స్ అన్నీ పెట్టి అని. ఇంకా అలాగే దుర్గా అమ్మవారి గుడి కూడా చూడ్డానికి చాలా బాగుంది లైటింగ్స్. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి, ఎప్పుడు ఇలా బయట నుండి చూడడమే, ఎప్పుడు వెళ్ళడానికి కూడా ఛాన్స్ రాలేదు. సో ఇలా బయట నుంచి నేను ఆ దుర్గమ్మవారి గుడి కూడా తీసాను, కొంచెం క్లిప్స్ అలా తీసి ఒకసారి అక్కడ కార్ ఆపేసి ఒకసారి చూసాం మేము. ఊరికే లైటింగ్స్ అవంతా చాలా బాగుంది చూడ్డానికి అని చెప్పి. ఇంకా అలాగే నైట్ టైం కదా, మేము ఇది బయలుదేరే టైంకి మాకు 10 దాటేసింది, 10:30 ఆ టైం అయినట్టుంది. సో ఇంకా కొంచెం నైట్ కదా, ఎక్కువ ట్రాఫిక్ కూడా లేకుండే అని చెప్పేసి ఆపేసి మేము అక్కడ నుంచి కొంచెం క్లిప్స్ తీసుకొని కాసేపు ఉండి ఇలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో విజయవాడ నుంచి ఖమ్మం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మా ఇల్లు చూపిస్తాను నేను. మా మమ్మీ బాగా ముగ్గులు వేస్తారు. ఇంకా ఇలా మేము దిగాను, నేను కొంచెం వెనక నుండి వెళ్తున్నాను అనమాట. ముందు మా వారు వెళ్ళిపోయారు. సో మా మమ్మీ అత్త అల్లుడు పరామర్శించుకుంటున్నారు. మా మమ్మీ గార్డెన్ కూడా చాలా బాగా పెంచుతున్నారు. అవన్నీ వీడియోస్ చూపిస్తాను, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇదే నా ట్రావెల్ బ్లాగ్ అండి. మీలో ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ బ్లాగ్స్. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.